హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి సమాచారం, మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చిన. సో ఈరోజు నేను వీడియో మాత్రం కొంచెం గార్డెన్లో షూట్ చేస్తున్నా, కొంచెం నాయిసీగా ఉండొచ్చును. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం చెప్పినట్టే మన జర్మనీకి 50 లక్షల జాబ్స్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ జర్మనీ గవర్నమెంట్కు అగ్రిమెంట్ జరిగిందని చెప్పిన కదా. దానికి సంబంధించిన జాబ్సే లాస్ట్ టైం ఎలక్ట్రీషియన్ చెప్పిన, ఆ తర్వాత రైల్వే జాబ్స్ అని ఉన్నాయి, అవి కూడా చెప్పిన. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేయబోదాం. సో అలాగే గ్రీసు కూడా జాబ్స్ మాత్రం అయితే వచ్చేసినాయి. దాని గురించి కూడా నేను వేరే వీడియో చేస్తే కానీ ఈరోజు మాత్రం దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఏమని చేస్తున్నారంటే, అన్న మేము టమ్కంలోకి వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కువ టైం అడుగుతుర్రు, లాంగ్వేజ్ స్కిల్ కావాలంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు. అంటే నేనన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవేం గల్ఫ్ కంట్రీలు కావు. గల్ఫ్ కంట్రీలు ఏంటంటే వితౌట్ స్కిల్ ఏం లేకున్నా కానీ జాబ్స్ మాత్రం దొరుకుతాయి. కానీ ఇందులో మాత్రం అలా కాదు. మీరు గల్ఫ్ కంట్రీల లెక్క దానికి కాదు. యూరోప్ కానీ యూఎస్ కానీ ఎక్కడికి వెళ్ళాలని, ఈవెన్ నేను కూడా యూఎస్ వెళ్ళినప్పుడు మర్లిన్ టెస్ట్ అని 80% మార్క్స్తో ఇంగ్లీష్ 80% మార్క్స్తో పాస్ అయితేనే వాళ్ళు మాత్రం నాకు వీసా అనేది అప్రూవల్ చేసారు. సో ఇది కూడా అలాగే, వాళ్ళు మీకు ఇంకా లాంగ్వేజ్ స్కిల్ నేర్పించి మీకు ఉద్యోగం ప్రొవైడ్ చేస్తున్నారంటే అంతకన్నా మంచి అవకాశం మీకు దొరుకుతుందని మీరు అనుకోవద్దు. సో తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సో ఈ జాబ్స్ అనేది నేను చెప్పిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎస్డిసి అండ్ టమ్కంలో మాత్రం జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా ఓల్డ్ వీడియోలు చూడండి. ఓల్డ్ వీడియోలో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ ఏంది, ఖర్చు ఏంది, వాళ్ళ ఇమెయిల్ అనేది అన్నీ మాత్రం దొరుకుతుంటాయి మీకు. అది కాకుండా ఇప్పుడు నేను ఇందులో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఎలక్ట్రీషియన్ వచ్చినాయి, రైల్వే వచ్చినాయి, ఇప్పుడు వచ్చేసి జర్మనీకి అలాగే మళ్ళీ గ్రీసు కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది. ఏమంటారు కదా, మన తెలుగులో ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలేదాగా నిల్చుండి నీళ్ళు తాగన్నారు. సో అందుకోసమని ధీరంగా మీరు స్లోగా చేసుకుంటూ వెళ్ళండి. స్లోగా చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. జాబ్స్ అయితే ఉన్నాయి జర్మనీకి. ఆ జాబ్స్ ఏందనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవదాం. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉంటాను. అगर నా వీడియోలు చూసినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. ఆరు ఇతరులకు షేర్ చేయండి. వాళ్ళకు ఎలాంటి సహాయం అన్నా ఈ వీడియో ద్వారా అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మనం ముందుకెళ్ళి చూద్దాం. మన జర్మనీకి ఏమేమి జాబ్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో టమ్కంలో. మీరు టమ్కం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవాలి. ఓకే, ఏమేమి అర్హతలు కావాలో అది మనం వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, జర్మనీకి షెఫ్ అండ్ కుక్ జాబ్స్ అయితే ఇప్పుడు ఇందులో టమ్కంలో ఉన్నాయి. మీరు దానికి కావాల్సిన అర్హతలు ఏమైనా చూస్తే నేను అర్హతలు అయితే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ కులినరీ అనే ఈ ఎలిజిబిలిటీ అడుగుతుండు. అటు ఇండస్ట్రీ హాస్పిటాలిటీ అండ్ సాలరీ వచ్చేసి సంవత్సరానికి 27,000 యూరోస్ అని అరౌండ్ ఇండియన్ మనీ మేబీ ఐ థింక్ 24 to 25 lakhs అనేది ఈ సాలరీ అయితే ఉండబోతుంది. ఇది మంచి అవకాశం, మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. సో అలాగే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ, రిటర్న్ ఓవరాల్ మీరు రాసుడు ఇవన్నీ చేసుకోవాలి. కంపల్సరీ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉండాలి. ఆర్ జర్మన్ లాంగ్వేజ్ అప్ టు B1 ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్. నేను చెప్పే కదా, కంపల్సరీ మీరు జర్మనీ వెళ్ళాలనుకుంటే, జర్మనీ కాదు ఇప్పుడు గల్ఫ్ కంట్రీలోకి ఇచ్చబెట్టి ఏ కంట్రీలోకి వెళ్ళాలని వారి స్కిల్ మాత్రం తప్పకుండా అడుగుతారు. అది తప్పకుండా నేర్చుకోవాలి. దానికోసమే వీళ్ళు 6 నెలల నుంచి సంవత్సరం అనేది టమ్కం వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడగడం తప్పేం లేదు. అది కాదు, టమ్కం ఎన్ఎస్డిసిలో కూడా అదే వస్తుంది. సో డ్యూటీ వచ్చేసి డ్యూటీ అవర్స్ 40 hours పర్ వీక్ ఇస్తారు. అండ్ వర్కింగ్ డేస్ 6 days a week. అండ్ మినిమం 2 years ఆఫ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఈ హాస్పిటాలిటీలో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే. ఎవరైనా హోటళ్ళల్లో పనిచేసిన చెఫ్ బీఫ్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏందన్నది. మనం చెఫ్ మాత్రం కాదు. సో బెనిఫిట్ ఫ్రీ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ A1 A2 B1 ఇండియన్ త్రూ ఆన్లైన్లో ఈ లాంగ్వేజ్ స్కిల్ ఉంటుందట, అది చెప్పుకోండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ వీసా విల్ బీ కవర్డ్ బై ఇన్ ద ఎంప్లాయర్
మళ్ళీ మీకు ఎంప్లాయర్ మీకు వీసా ప్రొవైడ్ చేస్తాడు. ఆర్ బోనస్ పేమెంట్ 300 యూరోలు వస్తుంది. పాసింగ్ B1 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 20 రోజుల చుట్టూ ఉంటుంది. అట్లీస్ట్ 20 రోజుల వెకేషన్ పర్ ఇయర్ ఉంటుంది. డిపెండ్ ఆన్ యువర్ ఎంప్లాయర్. అంటే మీకు ఎవరైతే ఎంప్లాయర్ మీరు హైర్ చేస్తారో వారు ఎలా ఇస్తారో దాని మీదకి వెళ్ళి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు తప్పకుండా ఎవరైనా చెఫ్ అండ్ కుక్ హోటల్కి సంబంధించిన హాస్పిటాలిటీకి సంబంధించిన వాళ్ళకి చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే గ్రీస్ గురించి ఉంది. ఆ గ్రీస్ గురించి సంబంధించిన వీడియో నేను మళ్ళీ ఇంకొకసారి పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఇలాగే మంచి మంచి జాబ్స్ తీసుకొని సెటిల్ కావాలని నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్.